ప్రభుత్వం రైతు సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్నదని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. కోవిలకుంట్ల పట్టణంలో జరిగిన వ్యవసాయ యంత్రీకరణ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. రైతులకు ప్రభుత్వం రాయితీపై అందించిన వ్యవసాయ యంత్రీకరణ పనిముట్లను రైతులకు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీపై రైతులకు వ్యవసాయ యంత్రీకరణ వస్తువులను అందించింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నదని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రైతు సంక్షేమం గురించి పట్టించుకోలేదని, వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయినట్లు విమర్శించారు. రైతు ప్రభుత్వం ఇది, రైతుల కోసం చేసేటువంటి ప్రభుత్వం ఈరోజు. గతంలో ఎప్పుడు కూడా ఇరిగేషన్ పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేశారు. ఈరోజు వచ్చిన తర్వాత ఒక పోలవరం మనకు యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు కావలసినటువంటి పోలవరం ప్రాజెక్టు. దానివల్ల చాలా మంది అనుకుంటారు ఎక్కడో పోలవరం ఉంటుందనేటువంటిది. అవన్నీ కూడా ఇంటర్నల్ గా లింక్ ఒకదానికి ఒకటి వచ్చిన తర్వాత మన నీళ్లు మనకు కానీ పైనుంచి వచ్చిన నీళ్లు కానీ శ్రీశైలం నుంచి ఎక్కువ అత్యధిక భాగము అక్కడ పోలవరం తయారైతే శ్రీశైలంలో మనకు ఉండేటువంటి దాని ప్రకారం కూడా వాటాలో ఎక్కువ వాడుకోవడానికి, ఇంకా సస్యశ్యామలం చేసుకోవడానికి, రాయలసీమకు సస్యశ్యామలం కావాలంటే అది కూడా ఒకసారి ఉపయోగపడుతుంది. అనంతరం కోవిలకుంట్ల పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు. డిఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని పరిశీలించారు. కుట్టు మిషన్లు ఉన్నప్పటికీ చైర్స్ లేకపోవడంతో మిషన్ వర్క్ నేర్చుకోలేకపోతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. భూ రీసర్వే గురించి అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఇక్కడ ఈ కాలనీ వాళ్ళు వచ్చినారా? జాగ్రత్త చేసుకుని నీటి పెట్టుకుంటున్నాం. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.